ఇక అప్డేట్స్ చూద్దాం. యాదగిరిగుట్టపై స్వర్ణ గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహాకుంభాభిషేక సంప్రోక్షణలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నరసింహస్వామి స్వర్ణ గోపురాన్ని సీఎం ఆవిష్కరించారు. 68 కిలోల బంగారంతో స్వర్ణ తాపడం నిర్మించారు. దేశంలోనే అతి ఎత్తైన ఏకైక స్వర్ణ విమాన గోపురంగా ఈ గోపురం నిలుస్తోంది. ఈ స్వర్ణ విమాన గోపురాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి అంకితం చేశారు. అందరికీ స్వామివారి శుభాశీస్సులు ఎన్నవేళ్ల అందాల్ని కాంక్షిస్తోంది వేదిక. తెలంగాణ ప్రభుత్వం పక్షాన వానమామలై స్వామివారికి అర్చక స్వాములకు నమస్సులు. అలాగే ప్రభుత్వ దేవాదాయ ధర్మోదాయ శాఖ పక్షాన యాదాద్రి భువనగిరి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం పక్షాన అందరికీ ఈ వేదిక నుండి హృదయపూర్వక శుభ నమస్సులు అందిస్తోంది. స్వామివారి ఆశీస్సులందారని మనస శిరస వచస కోరుకుంటోంది. కార్యక్రమానికి ఆధ్వర్యం వహించిన ఉభయ వేదాంత ప్రవర్తకులు మధురకవి రామానుజ జీయర్ స్వామి వారు కదలి వెళుతున్నారు. అర్చక స్వాములందరూ వారిని అభక్తికంగా వారిని స్వాగతిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఆలయం వైపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులకు అలాగే రాష్ట్ర ప్రజల సేవలో తమ తమ స్థాయిల్లో ఉత్తమ సేవలు అందిస్తున్న ఉన్నత అధికారులకు, అధికార బృందానికి నేతృత్వం వహిస్తున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ఏ శాంతికుమారి ఐఏఎస్ మేడం గారికి, ఇంకా ఉన్నత బాధ్యతతో ఉత్తమ సేవలు అందిస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ, ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి అధికారులకు, దేవాదాయ ధర్మోదాయ శాఖ అధికారులకు సిబ్బందికి, లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి భాస్కర్ రావు గారి పక్షాన ఆనరబుల్ సీఎం గారికి, సీఎం దంపతులకు, మరి ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారికి, ఇంకా ఎందరో ప్రజాప్రతినిధులు, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, కార్పొరేషన్ చైర్పర్సన్స్, అలాగే వివిధ హోదాల్లో ప్రజాసేవ చేస్తున్న ప్రజాప్రతినిధులకు, ఆనరబుల్ సిఎస్ గారికి, డీజీపీ గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి, భువనగిరి జిల్లా కలెక్టర్ గారికి, హెడ్స్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అందరికీ, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యాదగిరి దేవస్థానం ఏ భాస్కర్ రావు గారి పక్షాన, వారి అధికారులు సిబ్బంది అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అందరికీ అన్ని వేళల ఆశీస్సులు అందిస్తూనే ఉండాలని ఈ పవిత్ర క్షేత్రం నుంచి, మరి ఈ రోజు నుంచి అటు ఓరుగల్లు ఇటు భాగ్యనగరాన్ని కలగలిపి తిరుగుతున్న వేలాది మంది భక్తులకు, ప్రయాణికులకు ఇదిగో ఈ యాదగిరి గుట్ట నుంచి, ఈ పవిత్ర యాదాద్రి క్షేత్రం నుంచి ఈ బంగారు కాంతులు అక్కడి దాకా ప్రతిఫలిస్తాయి. బస్సుల్లో, రైళ్లలో, వివిధ వాహనాల్లో వెళ్ళేవారు వాళ్ళ మనోమందిరాల్లో స్వామివారిని కొలువుంచుకుంటారు, వారి వారి కార్యక్షేత్రాల నుంచి నమస్కరించుకుంటూ. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు ప్రత్యక్ష ప్రసారంగా అందించిన డిడి యాదగిరి వారికి, ఆకాశవాణి వారికి, వివిధ ప్రచార ఛానల్స్
అధినేతలకు, ఆయా ఛానల్స్ నిర్వాహకులకు, అలాగే పాత్రికేయులకు, ఎందరో మహానుభావులు అందరకు హృదయపూర్వక వందనాలు. కిందికి వచ్చి మిగతా కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. అయినా సుదర్శన చక్రస్వామి దగ్గర ఉన్న వారందరూ దయచేసి కిందికి దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి పైన ఉన్నవాళ్ళు కిందికి దిగవలసిందిగా మన టెంపుల్ అథారిటీస్ యొక్క రిక్వెస్ట్. కైండ్లీ కమ్ డౌన్. థ్యాంక్ యూ. కల్పవల్లి పద్మాలయే జనని పద్మ భవాది వంద్యే భక్తార్తి భంజని దయామయ దివ్యరూపి లక్ష్మీ నృసింహ దయితే అంటూ సుప్రభాత సుమనస్సులు అందిస్తోంది భక్తలోకం. జ్వాలా నృసింహ కరుణామయ దివ్యమూర్తి యోగాభినందన నృసింహ దయా సముద్ర లక్ష్మీ నృసింహ శరణాగత పారిజాత శ్రీరంగ వెంకట మహీధర హస్తిశైల శ్రీ యాదవాద్రి ముఖ సత్య నికేతనాని స్థానాని తే కిల వదంతి పరావరజ్ఞాః బ్రహ్మోదయస్సురవర ముని పుంగవాశ్చ త్వాం సేవితుం వివిధ మంగళ వస్తుహస్తాః ద్వారా వసంతి నరసింహ భవాబ్దిపోత ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాది భక్త రసికా భవదీయ సేవాం వాంఛం త్యనన్య హృదయా కరుణా సముద్ర త్వద్దాస్య భోగ రసికాశ్చ జిన్ముఖార్యాః రామానుజాది మహనీయ గురు ప్రధానా సేవార్థమత్ర భవదీయ గృహాంగణస్థ యాదాద్రినాథ నృహరే తవ సుమనస్స తవ సుప్రభాత అంటూ ప్రతి ఉదయం ప్రతి హృదయం నమస్సులు అందిస్తుంది. సింహాచలేచ శుభమంగళ శైలరాజే వేదాచలాది గిరిమూర్త సుస్థితోసి శ్రీ యాదవాద్రి శిఖరే త్వం అహోబిలేపి. అహోబిలంలో సింహాచలంలో వేదాచలంలో ఉన్న ఆ నృసింహస్వామి వారిని తలుచుకుంటూ మరి మన యాదగిరి గుట్టలో ఉన్న మన యాదగిరీషుణ్ణి నమస్కరించుకుందాం. త్వన్నామమంత్ర పఠనేన లుఠంతి పాప. ఓ లక్ష్మీ నరసింహ, నీ పేరు తలుచుకుంటే చాలు పాపాలు పటాపంచలవుతాయి. త్వన్నామమంత్ర పఠనేన లుఠంతి దైత్యాః త్వన్నామమంత్ర పఠనేన లుఠంతి రోగాః. రోగాలు దూరమవుతాయి, పాపాలు దూరమవుతాయి అంటోంది ఈ శ్లోకం.
విఖ్యాత వైద్య జన వంచక రోగజాల విఖ్యాత వైద్య ఇతి రోగ నిపీడితాస్త్వం. రోగాలు కూడా దూరమైతాయి స్వామిని దర్శించుకుంటే, స్వామిని స్మరించుకుంటే. ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్ర పాలకుడుగా ఉన్న సంగతి కూడా తెలుసు మీకు. దయచేసి అందరూ కిందికి దిగవలసిందిగా టెంపుల్ అథారిటీస్ పక్షాన రిక్వెస్ట్. దయచేసి అందరూ కిందికి దిగవలసిందిగా టెంపుల్ అథారిటీస్ పక్షాన ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈఓ టెంపుల్ రిక్వెస్ట్ టు ఆల్ ది పిలిగ్రిమ్స్, ఆల్ ది డివోటీస్. వేయించేసిన భక్తులందరికీ మనవి, కిందికి దిగి ఆ ఆలయ దర్శన కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మహావజ్రకాయం మహీజా విధేయం మనోచ్ఛాన యోగం ప్రభావాభ్యుతేయం కపీనాం వరేణ్యం సురేశానగణ్యం ప్రసన్నాంజనేయం భజే భక్తగేయం. ఆ ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడిని నమస్కరించుకుంటూ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి వారిని నమస్కరించుకుంటూ విష్ణు తీర్థాన్ని మనసులో స్మరించుకుంటూ యజ్ఞశాలను, క్షేత్రపాలకుణ్ణి, పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని, విష్ణుతీర్థ గుండాన్ని అన్నిటినీ దర్శించుకొని స్వామివార్ల కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అంతరాలయంలో మరి పంచరూపాల్లో వెలిసిన జ్వాలా నరసింహుడు, యోగానంద నరసింహుడు, లక్ష్మీ నరసింహుడు, గండవీరుడ నరసింహుడు, ఉగ్ర నరసింహస్వామి, ఈ యావత్ క్షేత్రంలోనే ఉగ్ర నరసింహుడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు. మరి ఆ ఉగ్రత్వం దేని పట్ల? పాపాన్ని పటాపంచలు చేసే ఉగ్రత్వం. అలాంటి పంచనరసింహ క్షేత్రంలో స్వామివారిని దర్శించుకోండి. అంతరాలయంలో ఉన్న స్వామివారిని సేవించుకోవటానికి దయచేసి అందరూ కిందికి దిగవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దయచేసి ముఖ్యంగా ఈ కార్యక్రమం విద్యుక్త ధర్మ నిర్వహణతో విజయవంతం చేసేందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత అధికారుల మార్గదర్శనంలో, నేతృత్వంలో జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ప్రత్యేకించి టెంపుల్ ఈఓ గారి మార్గదర్శనంలో డిప్యూటీ ఈఓ గారు, అసిస్టెంట్ ఈఓస్, ఇంకా సూపరింటెండెంట్స్, ఎందరో టెంపుల్ స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. వన్స్ అగైన్ వీఆర్ రిక్వెస్టింగ్ టు గో డౌన్. దయచేసి అందరూ కిందికి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ పవిత్ర సందర్భంలో వాక్ సేవ చేసుకునే అవకాశం ఇచ్చారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ మేడం గారు, గౌరవనీయులైన కలెక్టర్ గారు, గౌరవనీయులైన ఈఓ టెంపుల్ భాస్కర్ రావు గారు, అందరికీ భవదీయ వినమ్ర వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తి పక్షాన నమస్సులు. ఎందరో మహానుభావులు అందరకు నమస్కారం.